పెరుగు వడలు ఎండలకి చల్లగా చక్కటి స్నాక్ చేసుకున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర శృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. మినుములతో ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన స్నాక్. ముందుగా ఒక గ్లాసు మినుములు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఒక 2-3 గంటల వరకు తగినన్ని నీళ్లు పోసి నానబెట్టుకోండి. ఇప్పుడు నీరంతా వార్చేసి ఏమాత్రం కూడా నీళ్లు వేయకుండా మినుముల్ని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోండి. ఇందులో తగినంత ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా బీట్ చేయండి. ఇసుకతో కానీ చేయితో కానీ బాగా కలపండి. ఒక 5-6 నిమిషాల వరకు కలిపితే పిండంతా కూడా మరింత సాఫ్ట్గా అయి ఉబ్బినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు కావాల్సిన పెరుగును రెడీ చేసుకుందామండి. దానికి 200 లేదా 300 గ్రాముల పెరుగును తీసుకొని దాన్ని బాగా బీట్ చేయండి. అందులో టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ షుగర్ లేదా మీ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ వేసుకొని అదంతా డిజాల్వ్ అయ్యేంత వరకు బాగా కలిపి పక్కన పెట్టండి. ఓ అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెడితే పెరుగు చల్లారుతుంది. ఇప్పుడు వేయించడానికి తగినంత నూనెని వేడి చేసి రెడీగా చేసి పెట్టుకోండి. అలాగే ఒక చిన్న గిన్నెలో నీళ్ళు తీసుకొని రెడీ చేసి పెట్టుకున్న మినప బ్యాటర్ని కొద్దిగా వేసి చూడండి. అది కనుక తేలుతుంటే మనం పకోడాలు వేసుకోవడానికి పిండి రెడీగా ఉంది. ఈ చేతిని కాస్త తడి చేసుకుంటూ చిన్న బాల్స్ లాగా కాగిన నూనెలో వేసుకోండి, లేదా మీరు గారెల్లాగా షేప్ చేసుకొని వేసుకున్నా సరే. వీటిని 2-3 నిమిషాల వరకు కదిలించకుండా తర్వాత మరో వైపు లేదా చుట్టూ తిప్పుకుంటూ అన్ని వైపుల నుంచి కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి. లో ఫ్లేమ్ మీద వేయించితే నూనె ఎక్కువగా పీల్చుకుంటుంది, హై ఫ్లేమ్ మీద వేయించితే మాడిపోతుంది. కాబట్టి చూసుకొని జాగ్రత్తగా వేయించండి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసిపెట్టి మిగతా వాయిని కూడా ఇలాగే వేయించి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళలో వీటిని ఒక 5-10 నిమిషాల వరకు నాననివ్వండి. తర్వాత ఒక్కొక్క వడని తీసుకొని నెమ్మదిగా ప్రెస్ చేస్తూ నీళ్ళన్నీ కూడా రిలీజ్ అయ్యేటట్టుగా లైట్గా ప్రెస్ చేయండి. వీటినన్నింటినీ కూడా ఒక పళ్ళెంలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం 2 రకాల స్నాక్ ఐటమ్స్ చేసుకున్నామండి. సర్వింగ్ బౌల్లో కొన్ని నానబెట్టిన పకోడాలను తీసుకొని మనం ఆల్రెడీ స్వీట్ పెరుగు చేసి పెట్టుకున్నాం కదండి, అది 2-3 గరిటెలు వేసుకొని కొద్దిగా జీలకర్ర పొడిని స్ప్రింకిల్ చేయండి. అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా చాట్ మసాలా పొడిని కూడా స్ప్రింకిల్ చేయండి. మీకు ఇష్టం ఉంటే మిరియాల పొడిని లేదా కారపొడిని కూడా వేసుకోవచ్చు. కొన్ని దానిమ్మ విత్తనాలు వేసుకొని చల్లగా తినండి. మరో ఐటెం కూడా చేసుకుందాము. కలిపి పెట్టుకున్న ఆ గట్టి పెరుగులో ఒక 1/2 గ్లాసు నీళ్ళు పోసి కొద్దిగా పలుచగా చేసుకోండి. ఇందులో నీళ్ళల్లో నానబెట్టి నీళ్లు పిండేసిన ఆ వడలను ఇందులో వేసుకొని పక్కన పెట్టండి. మీ రుచికి తగ్గట్టుగా కొద్దిగా కారం పొడిని స్ప్రింకిల్ చేసుకోండి. మీకు ఇష్టం ఉన్నట్లయితే ఇందులో కొద్దిగా మిరియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. తాలింపు రెడీ చేసుకున్నామండి. దానికి 1 టేబుల్ స్పూన్ నూనెను వేడి చేసి అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి అవి చిటిపటలాడుతుండగా 4-5 ఎండుమిరపకాయలు వేయండి. అలాగే కొద్దిగా కరివేపాకు. అవి వేగిన తర్వాత మీకు ఇష్టం ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు ఒక చిటికెడు. ఈ తాలింపుని పెరుగులో నానబెట్టిన వడల పైన పోయండి. అంతే, చల్లగా టేస్టీగా మినప గారెలు, పెరుగు గారెలు, అదేనండి దహి వడ సర్వ్ చేసుకోండి. ఎండాకాలం చక్కగా చల్లదనాన్ని ఇచ్చే పెరుగు వడల్ని ఎంజాయ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.